వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబెల్ మండల మర్ముల ఇంజరి పంచాయతీలో నూతన కలవట్లను పరిశీలించిన ఎంపీటీసీ సిటిజన్ రైట్స్ సేవ సంఘం ప్రెసిడెంట్. రోడ్డు పనులు నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్. నాణ్యత లేని కల్వట్లు కట్టటం వలన ప్రజాధనం వృధావుతుందని వెంటనే నాణ్యత ప్రమాణాలతో కూడిన పనులను ప్రారంభించాలని సిటిజన్ రైట్స్ సేవ సంఘం ఆర్టీఐ ప్రెసిడెంట్ నీలందర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాట్లాడుతూ నాణ్యత లేని కట్టడాలు కట్టటం వలన కూలిపోయే ప్రమాదముందని, రోడ్డు డ్రైనేజీలో ఉన్న రాళ్లను తొలగించకపోవటం వలన రోడ్లు శిథిలమైపోతున్నాయని, కొన్నిచోట్ల నూతనంగా నిర్మించిన కట్టడాలు నాణ్యత లేక కూల్పోతున్నాయని, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వరహాలమ్మ, టీడీపీ సీనియర్ నాయకుడు వెచ్చంగ కొండయ్య, ఎంపీటీసీల పోరం అధ్యక్షులు, సిటిజన్ రైట్స్ సేవ సంఘం ఆర్టీఐ ప్రెసిడెంట్ నీలందర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కనీసము కట్టి నెల రోజులు కూడా కాలేదు. కనీసం కింద మీటరు అడుగు కూడా కదిలించకుండా ఈ కలవరు కట్టడం జరిగింది. కానీ కనీసం నెల రోజులు కాకుండానే ఈ కలవరు పడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇది అస్సలు బాగోలేదు. ఇంకా డబ్బులు లక్షాది కోట్లు ప్రజాధనం వృధా అవుతుందని నేను మరి ప్రజాధనం వృధా అవుతున్నదని నా దృష్టిలో మాత్రం ఉంది. ఇలాగే కొన్ని రోడ్లు కూడా ఇలా జరుగుతుంది. మాకైతే అసలు ఏమి రోడ్ అవుతుందని కూడా ఇప్పటిదాకా ఎవరిని కూడా ఇన్ఫామ్ లేకుంటే రోడ్డు కట్టడం జరిగేది. మేము ఇక్కడ ఉన్నట్టు ఎంపీపీ కానీ మరి ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ మాజీలు అందరూ ఉన్నారు. కనీసం వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఈ రోడ్డు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మన మాది వరకు ఈ గ్రామస్తులకు అందరికీ నాకు నమస్కారం. నా పేరు కుమార్ సార్. మాది చాపల్ల మామిడి విలేజ్. మాకు ఇక్కడ బ్రిడ్జిలు కట్టేటప్పుడు తను సిటీబాబు అనేసి కాంట్రాక్ట్ ఇక్కడ చేశారు. మేము అడిగిన తర్వాత మీకు ఏమైనా సరే జేగర్ చూసుకుంటారమ్మా, ఇక్కడ నుంచి కాలువలు ఇవ్వాలన్నా పైపులు వేయాలన్నా తను చూసుకుంటారు, ప్రెసిడెంట్కి జేగర్కి మాట్లాడండి అని చెప్పారు సార్. సరే సరే అనేసి మేము ఇంతవరకు జేగర్ వస్తే మాకు కాలువలు అనేది ఇస్తారు కదా అనేసి మేము ఊరుకున్నాం సార్. అంటే ఇప్పుడు వరకు మాకు కాలువలు ఇది రాకపోతే ఈ ప్రజలు ఈ 2-3 బొడ్డలు ఆశపడే ఉంటారు సార్. అవన్నీ పండించకపోతే వాళ్ళకి వేరే ఇది లేదు సార్. సిటీ లాగా మాకు డబ్బులు కానీ ఏమి కానీ వాళ్ళకి పెద్దగా ఇది అవసరం లేదు. వాళ్ళకి వ్యవసాయమే ముఖ్యం సార్. తర్వాత కూడా సిటీబాబు గారు జే గారు వస్తే మీరు మాట్లాడండి అమ్మా, కాలువలు ఇస్తారు పైపులు ఇస్తారు అనేసి అన్నారు. సర్పంచ్కి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేశాను సార్, పట్టించుకోలేదు సర్పంచ్. జే గారు చూసుకుంటారంటే జే గారు ఎప్పుడు వస్తారనేసి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం సార్. అంతకు మించి మాకు ఏమీ తెలియదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బంజుబాబు తిమ్మకరి. నేను పెదవేలు ఎంపీటీసీ మండల పూర్వం అధ్యక్షుడిని. అయితే ఈరోజు ఈ పెదవేలు మండల కేంద్రంలో మారుమూల గ్రామమైనటువంటి ఇంజేరి గ్రామానికి మేము పర్యటించడం జరిగింది. ఈ పర్యటనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంజేరి గ్రామ పంచాయతీ ప్రజలు మా ఎంపీపీ గారి దృష్టిలో కొన్ని సమస్యలను తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇంజేరి నుంచి మాలసీతకోట గ్రామానికి ఏదైతే ఒక మట్టి రోడ్ గ్రాంట్ అయిందో, మట్టి రోడ్డు ఒకసారి మీరు పరిశీలించాలని చెప్పేసి, నాణ్యత లేదని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఉద్దేశించి మేము ఇక్కడికి పర్యటించడం జరిగింది. అయితే ఈరోజు మారుమూల ప్రాంతానికి కనెక్టివిటీ పెరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో రోడ్లు మంజూరు చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు, సంబంధిత శాఖ అధికారులు, గుత్తేదారులు ఏకమైపోయి ఏమాత్రం కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా వాళ్ళకి ఏ రకంగా కుదిరితే ఆ రకంగా రోడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఇప్పుడే మేము కూడా మాలసీతకోట దాకా వెళ్ళేసి రావడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఇప్పుడు దాకా వచ్చి ఒక 3 కలవట్లు నిర్మించడం జరిగింది. ఆ 3 కలవట్లు కూడా నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించలే. అది ఏ రోజు కింద దిగబడిపోతుందో, ఏ రోజు
కొట్టుకుని పోతుందో కూడా తెలియని పరిస్థితి. అలాగే ఇంకా ఇంకో 4-5 చోట్ల కలవట్లు నిర్మించాల్సి ఉన్నా సరే రైతుల యొక్క సమస్యల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళకి ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఆ రకంగా, అంటే గుత్తేదారులకు ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఆ రకంగా నిర్మాణం చేసుకుని వెళ్ళిపోయారు తప్పిస్తే చాలా చోట్ల కలవట్లు నిర్మించాల్సి ఉన్నా సరే కలవట్లు నిర్మించకుండా విచ్చలవేడిగా వాళ్ళు రోడ్డు పనులు నిర్మాణం చేసుకుని వెళ్ళిపోయారు. దానివల్ల అదే కాకుండా మళ్ళీ ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డు టర్నింగ్స్ అనేది ఎక్కడ కూడా సరిగ్గా లేదు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం 4 వీలర్స్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడైతే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడే దీనికి సంబంధించి ఈ శాఖ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో వారు కూడా వివరణ ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి కంప్లీట్ అవ్వలేదు సార్, ఇంకా అవుతుందని చెప్పేసి అన్నారు. కాబట్టి మేము కూడా జస్ట్ ఈ సమస్యను దృష్టిలో పెడుతున్నాం. వాళ్ళు సర్టెన్ టైంలో కానీ నిర్మాణం చేయకపోతే ఖచ్చితంగా ఈ సమస్యను మాత్రం పై స్థాయి అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తామని చెప్పేసి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ గ్రామంలో ఏదైనా ప్రభుత్వ పథకాలు కానీ గ్రాంట్లు కానీ ఏమైనా వచ్చినప్పుడు మీరు కూడా అడగండి, మీకు ఏ రకంగా కావాలి, మీకు ఏ రకంగా అయితే బాగుంటుంది అనేది. ఇప్పుడు చప్పర్ల మామిడి అనే విలేజ్కి వెళ్ళినప్పుడు రైతులకి ఇంతకుముందు విచ్చలవిడిగా నీళ్ళు అందేది పొలం పనులు చేసుకోవడానికి. కానీ ఈరోజు వీళ్ళు బ్రిడ్జ్ నిర్మాణం చేసిన తర్వాత నీళ్ళు ఎవరికి అందకుండా అనవసరంగా పోయే పరిస్థితి ఉంది అక్కడ. ఆ రోజు ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగేటప్పుడు ఆ గ్రామ ప్రజలు అడిగినప్పుడు కూడా మాకు ఇలా కడితే మాకు పొలాలకి నీళ్ళు అందదని చెప్పి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదంట. అన్నీ మా జేఈ గారు మా డిఈ గారు చూసుకుంటారని చెప్పేసి వీళ్ళకి సమాధానం చెప్పడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. ఇది చాలా తప్పు. ఇవన్నీ కూడా మేము పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. ఆ సమస్యల్ని మేము దగ్గరుండి పరిష్కారం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. నా పేరు వెచ్చంగి కొండయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ముఖ్యంగా ఇంజేరి యొక్క ప్రజలు మా గ్రామంలో ప్రభుత్వం నుండి మంజూరైనటువంటి రోడ్డు పనులు జరుగుతున్నాయి. అది సక్రమంగా లేదు, అస్తవ్యస్తంగా ఉంది. మేము చాలా సందర్భాల్లో గ్రామస్తులందరూ చెప్పినప్పుడు కూడా అధికారులు కానీ గుత్తేదారులు కాంట్రాక్టు వినడం లేదు. మీరు ఖచ్చితంగా పర్యటించాలని చెప్పడంతో ఈరోజు పెదబయలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వరలమ్మ గారు, అలాగే పెదబయలు స్థానిక ఎంపీటీసీ గుంజుబాబు గారు, అలాగే మరి వినోద్, మేమందరూ పర్యటించి మరి యొక్క కంప్లీట్గా రోడ్డు యొక్క పనుల్ని పరిశీలించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంజేరి నుండి మాలసీతకోట వరకు సుమారు ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇది గత సంవత్సరం మంజూరైంది. ఈ యొక్క వర్క్ చూస్తే తను ఇష్టం వచ్చినట్టు చేశారే తప్ప ఒక ఇంజనీరింగ్ ఒక ఆలోచన విధానంతో చేయలేదు. ఎందుకనంటే రోడ్డు వేయాలనుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వెహికల్ నడవాలనుకుంటే ఘాట్ సెక్షన్లు ఉన్నప్పుడు సరైనటువంటి మలుపులు లేకపోతే ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. అలాగే కంప్లీట్గా పరిశీలించడం జరిగింది. చాలా చోట్ల కూడా కలవర్టులు అవసరం, లేకపోతే కంప్లీట్గా రోడ్డు భవిష్యత్తులో వర్షాకాలంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇలాగ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విషయంలో గ్రామస్తులు పలు సందర్భంలో కాంట్రాక్ట్ అడిగితే కనీసం ఆయన పట్టించుకోలేదని చెప్పి మాతో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందుమూలంగా ఈరోజు కంప్లీట్గా మరి పరిశీలించాం. ఇది మేము ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ రోడ్డు బాగు చేయడానికి నాణ్యత నిర్మించడానికి మేము తోడ్పడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాంతంలో మనకందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చి దరిదాపు 80 సంవత్సరాలు అయినా మరి మాకు సరైనటువంటి రహదారి సౌకర్యం లేదని చెప్పి మరి గతంలో అనేక సందర్భాల్లో నాయకులు చెప్పడం జరిగింది. ఇందుమూలంగా గతంలో అనేక ప్రాంతంలో రోడ్లు మంజూరైనాయి. మరి ఈ యొక్క మంజూరైన రోడ్లుని ప్రభుత్వ అధికారులు గుత్తేదారులు చిత్తశుద్ధితో చేస్తే తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఆదివాసీ జనంకి కనీసం రహదారి సౌకర్యం కష్టమయ్యేది. మరి ఒకనొకప్పుడు పరిస్థితులు చూసినట్టయితే మరి అనేక ప్రాంతాల్లో ఇక్కడ జబ్బు ఏదైనా వస్తే ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రోడ్డు ఉండాలి. ఎందుకంటే రోడ్డు లేనిదే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు కానీ చాలా కష్టం అవుతుంది. కాబట్టి గత నెలలో వచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారు తను స్వయంగా గిరిజన ప్రాంతంలో పర్యటించి ఎక్కడ కూడా డోలి మూతలు ఉండకూడదు, ప్రతి ఒక్క 5 ఇళ్ళు ఉన్నటువంటి ఇల్లులు కూడా రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో
ఈరోజు యుద్ధ ప్రాతిపదిక మీద మంజూరు చేయడం జరుగుతుంది. కానీ దీనికి ఖచ్చితంగా స్థానికంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మరి అధికారులు చేయించుకోవాలి. అలాగే ఇంజేరి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇంజేరి అనేది ఇక్కడ ఇది పంచాయతీ హెడ్ క్వార్టర్. మరి పంచాయతీ హెడ్ క్వార్టర్ అంటే ఇక్కడ ఒక సచివాలయం ఉండాలి, అలాగే పంచాయతీ భవనం ఉండాలి, అలాగే అంగన్వాడీ కేంద్రం ఉండాలి. వాస్తవంగా ఇన్ని సంవత్సరాలైన ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఒక్క ఇల్లు కూడా లేదు. కాబట్టి దయచేసి మా ఇంజరీ గ్రామస్తులకు అందరికీ కోరుకుంటున్నాను, ప్రభుత్వం మీకు మొన్న రీసెంట్లీగా జియోటింగ్ చేసింది. మనకి ఇంకొక నెలలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మరి ఇల్లులు కూడా మంజూరు అవుతాయి. అది కూడా చక్కగా నిర్మించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. వరద నాగేశ్వరరావు అండి. అల్లూరు సీతారామ జిల్లా పెదబైలు మండలం ఇంజేరు పంచాయతీ. ఇక్కడ గత సంవత్సరం రోడ్డు పాస్ అయింది. దానికి మన కాంట్రాక్ట్ గారు తీసుకున్న సెట్ భూషణమని ఆయన ఇప్పుడు చేసినట్టు వరకు మరి బ్లాస్టింగ్లు మరి రోడ్డు వర్క్ చేసినట్టు వరకు నాణ్యత లేదు. కట్లు 3 కలవర్లు కట్టారు. అది కూడా కింద దూసిపోతున్నాయి నీరు. ఆ కలవర్లు కూడా ఇప్పుడు వర్షాలు పడితే ఈ వర్షాకాలంలోనే కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని కలవర్లు పెట్టవలసిన దగ్గర కూడా పెట్టలేదు. మరి మిగతా టర్నింగ్లు కూడా చక్కగా మరి పెట్టలేదు. దానికి మరి మన స్థానిక పెదబైలు మండలం ఎంపీపీ గారు, అలాగే మండల అధ్యక్షులు మరి వెచ్చింగి కొండయ్య గారు, మరియు మరి కోరం అధ్యక్షులు మరి ఎంపీటీసీ గారు మరి దీనికి పరిశీలించడం జరిగినది. దీనికి మరి సంబంధిత అధికారులకు మరి తెలియజేయడం అయింది. ఆయన మరి వారు ఇక్కడ విచ్చేశారు కాబట్టి వారి మీదకి మేము చూపించడం జరిగింది. ఆయన వారి సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్తారని మేము కోరడం అయినది.